అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్. నేను మీ రోహిత్. సో గైస్, రీసెంట్గా మనం 2 వీడియోస్ అయితే చేసాము. ఒకటేమో స్కోర్ క్లైమ్ మీద, ఇంకోటేమో క్రెడిట్ ట్రాక్ మీద. ఈ 2 యాప్స్ ఏంటంటే చాలామంది అయితే ఇబ్బంది అయితే ఫేస్ చేశారు. నాకు మల్టిపుల్ కాల్స్ అయితే వచ్చాయి ఎవ్రీడే కూడా. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అప్లికేషన్ ఇది. అంటే ఈ 2 అప్లికేషన్స్ లాంటిదే. అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి హోప్ ఫండ్. మీకైతే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అప్లికేషన్, అందరు కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ హోప్ ఫండ్ అనే అప్లికేషన్ కూడా మనకి 7 days లోన్ యాపే. మనం ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం, 7 days లోన్ యాప్స్ ఏవైనా సరే ఇంట్రెస్ట్ ఎంతైనా పెట్టుకోనివ్వండి, మనకు అది ఫ్రాడ్ అప్లికేషను. ఎందుకు అంటే 7 daysకి అసలు మనకి ఏ ఎన్బిఎఫ్సి కూడా లోన్ అనేది ఇవ్వదు. వీళ్ళు ఇస్తున్నారు అంటే ఫ్రాడే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా % అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 5,000 అమౌంట్ చూపించి మీకు 3,000 మాత్రమే అకౌంట్లోకి డిస్పర్స్ చేస్తారు. 2,000 అయితే వాళ్ళు ఛార్జెస్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ మీకు వితిన్ 7 days మీరు అమౌంట్ అనేది రీపే చేయమంటారు, లేకపోతే హరాస్మెంట్ చేస్తారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అందరికి చెప్పుకునే విషయం ఏంటి అంటే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ 7 days లోన్ గురించి అయితే ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. కంపల్సరీగా మీకు అయితే సొల్యూషన్ అయితే ఇస్తారు. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఈ హోప్ ఫండ్ అనే అప్లికేషన్ కూడా లోన్ అమౌంట్ అనేది ఇస్తుంది. తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే 6 daysకి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ హరాస్మెంట్ ఎలా ఉంటుంది. ఫొటోస్ మార్ఫింగ్ చేసి పంపిస్తారా, లేదా వాట్సాప్లో పర్సనల్ పేమెంట్స్ లింక్ పెడతారా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, వాట్సాప్ లింక్స్కి కానీ, వాట్సాప్ స్కానర్స్కి కానీ, వాట్సాప్ యూపీఐ ఐడీస్కి కానీ ఎవరు కూడా పేమెంట్ చేయొద్దు. వాళ్ళు మెయిన్గా చెప్పే థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఏజెంట్స్ అనే వాళ్ళు ఫ్రాడ్. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నువ్వు వాట్సాప్ లింక్కి అమౌంట్ కట్టు, నేను మీ ఫైల్ క్లోజ్ చేస్తాను, నీకు ఎన్ఓసి ఇస్తాను, ఇవన్నీ చెప్తారు. ఇవేమి మీరు నమ్మకండి, అంతా ఫ్రాడ్. యాప్లో కూడా పేమెంట్ చేయకూడదు. ఎందుకంటే యాప్లో పే చేస్తే ఇప్పుడు ఏంటి అంటే 7 days లోన్ యాప్స్ ఎలా అయిపోయినాయి అంటే, యాప్లో పే చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది డిస్పర్స్ అవుతుంది, మీరు అప్లై చేసినా చేయకపోయినా సరే. సో ఇది మీకు మేజర్ ప్రాబ్లం అవుతుంది చాలామందికి. కొంతమంది ఏంటంటే చిన్న అమౌంట్లో తీసుకొని కట్టేద్దాం అనుకుంటారు, కానీ ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఈ లోన్ యాప్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో జాయిన్ అయిపోండి. సో ఇక ఇది అప్లికేషన్ గురించి, హోప్ ఫండ్ అప్లికేషన్ గురించి. సో ప్లేస్టోర్లో రిమైనింగ్ యాప్స్ కూడా ఉన్నాయి 7 days లోన్ యాప్స్ సంబంధించినవి. సో వాటి మీద కూడా మీకు ఫ్యూచర్లో వీడియో వస్తుంది తొందరలో కూడా. సో హోప్ ఫండ్ అయితే మీకు చెప్పినట్టే 100% ఇది ఒక ఫ్రాడ్ అప్లికేషన్. ప్లేస్టోర్ నుంచి మనకి స్కోర్ క్లెయిమ్ అండ్ క్రెడిట్ ట్రాక్ అనేది వెళ్ళిపోయినాయి, ప్లేస్టోర్ నుంచి వెళ్ళిపోయినాయి మనం పెట్టే కంప్లైంట్స్ వల్ల. సో మనకి ఈ హోప్ ఫండ్ అనేది కూడా మ్యాక్సిమం ఈ వారంలో అయితే ప్లేస్టోర్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో ప్లేస్టోర్ నుంచి రిమూవ్ అయినంత మాత్రాన మన డీటెయిల్స్ అన్నీ పోతాయి అనుకోకండి, కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే 7 days కంప్లీట్ అవ్వని వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు నాకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. కంపల్సరీగా మీకు అయితే సొల్యూషన్ అయితే చూపిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సరే మాకైతే చెప్పేది. ఇంకో విషయం ఏంటంటే, కంటిన్యూస్గా కాల్స్ చేయకండి, నాకైతే ఒకసారి వాట్సాప్ పింగ్ చేయండి. సో నేను మీకు రెస్పాండ్ అవుతాను 100%. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు. థ్యాంక్ యూ. జై హింద్.